ఆస్ట్రేలియాలో 20 సిటీస్లో ఈ ప్రొటెస్ట్ జరుగుతూ ఉన్నాయి. గో బ్యాక్ ఇండియా, గో బ్యాక్ ఇండియా. ఇండియన్స్ ఎక్కువైపోతా ఉన్నారు. ఇండియన్స్ ఆస్ట్రేలియాకి వచ్చేసేసి అంటే మన వాళ్ళు కూడా ఏంటి అంటే ట్రంప్ బాగా సెగబెట్టాడు. సో ఫస్ట్ అమెరికన్కి ఉద్యోగం ఇవ్వండి. ఇంకా ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ ఇంపాక్టింగ్. ఎందుకంటే చాలా వరకు ఎక్కువగా యుఎస్ లో మన వాళ్ళు కూడా ఎక్కువ మంది అయిపోయారు. సో ఓవరాల్ గా ఏంటి అంటే అందరు కంట్రీస్ నుంచి కాకుండా ఫస్ట్ అమెరికన్స్ ఇక్కడ సిటిజన్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పి వచ్చిన కాడి నుంచి తగులుకునేసరికి మన వాళ్ళందరినీ ఏంటి అంటే యుఎస్ కాకుండా ఇప్పుడు అందరూ ఆస్ట్రేలియా మీద పడ్డారు. ఆస్ట్రేలియా, యూకే మీద పడ్డారు. యూకేలో కూడా జరుగుతున్నాయి. నాకు తెలిసి అతి త్వరలో యూకే వాళ్ళు కూడా మొన్న చూసాం ఐర్లాండ్లో పాప మీద కొంచెం ఎట్లా ఇబ్బంది పెడుతూ ప్రైవేట్ పార్ట్స్లో ఎలాగా వాళ్ళు కొడుతూ చిన్నపిల్లలే, వాళ్ళు కూడా చిన్నపిల్లలే అంటే ఎంత బ్లడ్లో నరాలను ఇండియన్స్ అంటే చిన్న చూపు. అంటే అక్కడ చట్టాలు అక్కడ పరిస్థితులు తగ్గట్టు మనం వెళ్ళాలి. కానీ మన వాళ్ళు తెలిసిందే కదా, మనవంతో పాటు కులగజ్జి, కొంతమంది అందరు కాదు, మనవంతో పాటు కులగజ్జి, ఒక రకమైన కేర్లెస్, ఇవన్నీ కూడా అక్కడ తీసుకెళ్లారు. సో మెల్లగా వచ్చే కొద్దీ వాళ్ళలో కూడా ఈ విధంగా పెరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా ఏంటి అంటే సిడ్నీలో అయితే దాదాపు 10,000 మంది రోడ్డు మీదకి వచ్చి ఈ భారతీయుల ముందు ఇండియన్స్ ని పంపించేసేయండి అని చెప్పి తిడుతున్నారు లిటరల్లీ. అండ్ వాళ్ళు ప్రొటెస్టులు చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో వలస వ్యతిరేక నిరసనలు ఉధృతమయ్యాయి. 20 నగరాల్లో వలసలకు వ్యతిరేకంగా వేలాది మంది ఆస్ట్రేలియన్లు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ముఖ్యంగా భారత సంతతికి చెందిన వారిని లక్ష్యంగా చేసుకున్నారు. గడిచిన కొద్ది సంవత్సరాలుగా భారత్ నుంచి వలస వచ్చిన వారి సంఖ్య పెరుగుతోంది. బ్రిటన్ తర్వాత ఆస్ట్రేలియాలో రెండో అతిపెద్ద వలసలు భారత సంతతి వారివే. 8.4 లక్షల మంది భారతీయ మూలాలున్న వారు ఆస్ట్రేలియాలో ఉన్నారు. మా ఉద్యోగాలు లాక్కుంటున్నారు, మా ఇల్లు లాక్కుంటున్నారు. ఇక ఒక ఉద్యమం అనేది స్టార్ట్ అయింది ఇందులో. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే దాదాపు ఒక 8.5 లక్షల మంది భారతీయులు ఉన్నట్టు అప్రాక్సిమేట్లీ ఒక అంచనా ఆస్ట్రేలియాలో. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎవరైతే అబ్రాడ్కి వెళ్ళాలనుకుంటున్నారో యుఎస్ కాకపోతే యూకే కాకపోతే ఆస్ట్రేలియా కాకపోతే కెనడా, లేకపోతే సింగపూర్, లేకపోతే ఇంకో కంట్రీ. అంటే నాకు విషయం అర్థం కావట్లేదు, ఇక్కడ ఇండియాలోనే ఎందుకు మనం ఉండి జాబ్ తెచ్చుకోలేకపోతున్నాం, ఇక్కడే ఉండి మనం ఎందుకు లైఫ్లో సెటిల్ కాలేము అంటే చాలా మంది ఏమంటారంటే ఇక్కడ క్యాస్ట్ సిస్టమ్ ఉంది. క్యాస్ట్ సిస్టమ్ ఇప్పుడు యూఎస్లో క్యాస్ట్ లేదు, కానీ తెల్లోడు నల్లోడు అనే డిస్క్రిమినేషన్ అయితే ఉంది కదా. ఆస్ట్రేలియాలో కూడా అంతే కదా. ప్రతి దగ్గర కొన్ని పాజిటివ్స్ కొన్ని నెగిటివ్స్ ఉంటాయి. దాంట్లో చూసుకుంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇక్కడ ఉన్నంత పాలిటిక్స్ అక్కడ ఉండవు. పాలిటిక్స్ ఉండవు. అమెరికాలో చూసుకున్నా, ఆస్ట్రేలియా చూసుకున్నా చట్టాలు ఎలా ఉంటాయి, తీసేస్తారు. ఒక చిన్న స్పీడింగ్ టికెట్కే బొక్కలు వేసేస్తారు. చాలా సీరియస్గా ఉంటాయి యాక్షన్స్. అండ్ అమెరికా రాజ్యాంగం అనేది చిన్న రాజ్యాంగం, తక్కువ రోజుల్లో దాన్ని రచించారు. ఎట్ ద సేమ్ టైం చాలా బలమైన రాజ్యాంగం అది. సో ఏ కంట్రీకి ఉండే పాజిటివ్స్ ఆ కంట్రీకి ఉంటే, ఏ కంట్రీస్కి ఉండే నెగిటివ్స్ ఇంకోటి. ఈడ బతకలేక మేము అమెరికా వెళ్ళాము, ఈడ బతకలేక యూకే వెళ్ళాము, ఈడ బతకలేక కెనడా వెళ్ళాము. వేస్ట్ మాటలు ఇవన్నీ. కనీసం మీరు షూరిటీ పెట్టకుండా యూఎస్ కానీ లేకపోతే కెనడా కానీ యూకే కానీ లేకపోతే ఆస్ట్రేలియా కానీ వెళ్ళగలుగుతారా? ఈవెన్ దో లోన్ తీసుకొని వెళ్ళినా కానీ పొలమో లేకపోతే షూరిటీ పెట్టకుండా, ఆ షూరిటీ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు పేదలు, నిజమైన పేదలు. అండ్ గమనించాల్సిన విషయం ఏంటి అంటే అవకాశాలు సృష్టించుకోవాలి అనుకునే వాడికి వాడే ఒక దగ్గర పనిచేయాల్సిన అవసరం లేదు. వాడే ఒక కంపెనీ పెట్టి 10 మందికి ఉపాధి కల్పించవచ్చు. రియల్లీ క్యాపబుల్. ఏంటంటే ఇక్కడ ఉండి కష్టపడడానికి ఇష్టపడరు, కానీ అక్కడికి వెళ్ళి మన తెలంగాణ భాషలో అయితే భాషలో ఆంధ్రలో అంట్లు తోవడానికి, బట్టలు ఉతకడానికి, క్యాబ్ డ్రైవర్గా చిన్న చిన్న పనులు. ఇక్కడ ఒకటేంటి అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది అక్కడ ఉంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అక్కడ చేయగలుగుతుంది, ఇక్కడ చేయలేకపోతున్నా. వన్ రీజన్ అయితే ఉంది, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది చాలా ఉంటుంది. ఇక్కడ కొంచెం ఏంటంటే చేసే పని బట్టి గౌరవం అనేది డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది కొంచెం కంపారిటివ్ తక్కువ ఉంటుంది. ఈవెన్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీని డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది లేదు ఇక్కడ. దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. అది అందరికి కాదు, కొంతమందికి. సరే, ఎనీవే ఈ ప్రొటెస్ట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. సో ఈ ప్రొటెస్ట్లో ఎవరైతే నివసిస్తూ ఉన్నారో సో ప్రపంచ దేశాల్లో, అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఇది, నాకు ఎందుకో ఇండియా మీద ఒక రకమైన హేట్రేట్ ప్రపంచం మొత్తం కావాలని సృష్టిస్తున్నారా ఈ మధ్య పరిస్థితులు చూస్తే ఏమో అనిపిస్తూ ఉంది. సో ఇదేమో కావాలనే ఒక ఇండియా పెరుగుతుంది కాబట్టి ఇండియాని ఎలాగైనా ఇచ్చేయాలి అంటే ఇండియన్స్ ని బాగా తక్కువ చేయాలి అనే ఉద్దేశంలో జరుగుతుందా, లేకపోతే ఎప్పటి నుంచో ఉన్నది ఇప్పుడు బయటకు వస్తుందా అనేది మనం వేచి చూడాల్సింది. ఓవరాల్ నాకైతే అలా అనిపిస్తుంది. సరే, ఎనీవే ఎక్కడ మన వాళ్ళు ఉన్నా మన ఇండియాని మీరు కాదనుకొని బతకడానికి ఏ కంట్రీకి పోయినా ఎప్పటికైనా మీరు మనవాళ్ళే కాబట్టి ఎక్కడైతే ఉంటున్నారో వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటా ఉన్నారు. దీనికి సంబంధించి సాధ్యమైనంత వరకు ఒకవేళ కుదిరితే, సో కొన్ని సంవత్సరాలు ఉన్నారుగా, డబ్బులు సంపాదించుకున్నారు, భారతదేశానికి వచ్చి సెటిల్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఎనీవే ఇది ఒకసారి ఆలోచించండి మీరు కూడాను. సో ఇదైతే ప్రొటెస్ట్లు జరుగుతూ ఉన్నాయి, దాదాపు 20 సిటీస్లో జరుగుతూ ఉన్నాయి. మేము రేసిస్టులు కాదు, బట్ ఐ హేట్ ఎవ్రీబడీ, సంథింగ్ నడుస్తూ ఉంది. బట్ ఎనీవే జాగ్రత్తగా ఉండండి. కుదిరితే మన ఇండియాకి వచ్చేసేయండి. మీరు మమ్మల్ని కాదనుకోపోయినా మిమ్మల్ని ఆనలు అంతే మళ్ళీ అడిగిపోతారు. మీరు ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళు అమెరికా పోయినా, కెనడా పోయినా, ఆస్ట్రేలియా పోయినా మీరు వాళ్ళు అంతే
మరి ఇక డెఫినెట్లీ మన వాళ్ళు కాబట్టి మళ్ళీ ఎడికే వచ్చి పడాలి. ఓకేనా? సో ఎనివే ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.